వీక్షకులకు స్వాగతం. నమస్కారం. మొలకల చెరువు కల్తీ మద్యం కేసులో స్పష్టమైన జోగి రమేష్ పాత్ర విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం బ్రహ్మంగారు, మన వీక్షకులు కూడా. ఎట్టకేలకి కల్తీ మద్యం కేసులో జోగి రమేష్ పాత్ర స్పష్టమైనది, బట్టబయలైంది. ఎవరితో అయితే మద్యం వ్యాపారం చేపించాడో, కల్తీ చేపించాడో వారు స్పష్టంగా సాక్ష్యాధారాలతో జోగి రమేష్ వ్యవహారాలను బయటపెట్టారు. ఆ వ్యవహారాన్ని జోగి రమేష్ అంతకుముందు మాట్లాడిన మాటలని దాన్ని కప్పిపుచ్చుకుంటూ జగన్ రెడ్డి చేసిన ప్రచారాన్ని ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అసలు బ్రహ్మంగారు, ఇక్కడ మనం చూడాల్సింది మన మీద పడ్డ రాయిని చూడమండి. మనం ఇసిరింది ఎవరనేది చూడాలి. మన మీద పడ్డ రాయితో కనుక మనం పోట్లాడితే అది మనం అవివేకం తెలియజేస్తుంది. ఎవరు ఇసిరారు? జోగి రమేష్ అనే అతను ఒక వ్యక్తి చేతిలో, ఒక పార్టీ చేతిలో పనిముట్టు. అతను ఉపయోగించింది ఎవరు అనేది అక్కడ ఆలోచించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా అత్యధిక మెజార్టీతో, దేశంలోనే గొప్ప మెజార్టీతో ప్రజలు కోరుకుని ఎన్నిక చేసుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జరిగిన కుట్రలో ఇతను ఒక పాత్రధారి మాత్రమే. అసలు సూత్రధారులు వేరే ఉన్నారు. ఇతన్ని బుల్లెట్గా పెట్టి పేల్చిన గన్ను ముఖ్యం. బుల్లెట్ దేవుంది, వెళ్ళి గన్లో పెట్టి కాలిస్తే ఎటు వెళ్ళి ఎవరిని కొట్టమంటే ఆయన కొడుతుంది. కానీ ఎవరిని విచారించినా, ఎవరిని అరెస్ట్ చేసినా ఆ సూత్రధారి పేరు బయట పెట్టట్లేదు కదా సార్. సూత్రధారి పేరు బయట పెట్టట్లేదంటే ఇతను జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటండి. ఇప్పుడు తను ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ఏదైనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత ప్రజల్లోకి వెళ్ళి ప్రజల అభిమానాన్ని చూరగొని మళ్ళీ నేను చేసిన తప్పులుని నేను చంపలేసుకుంటున్నాను, క్షమించండి, ఈసారి మిమ్మల్ని వంచను, నేను చెప్పినవన్నీ చేస్తాను, జరిగిన తప్పులు జరిగినాయి, మా నాయకులు తప్పు చేశారు, కొన్ని దాష్టికాలు జరిగినాయి, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు, తర్వాత కొన్ని కుంభకోణాలు జరిగిన మాట వాస్తవం, కల్తీ అదే మన జే బ్రాండ్ల మూలాన కూడా నష్టం జరిగింది అని ఒప్పుకునే ధైర్యం ఉండాలండి ప్రభుత్వానికి. ఎవరైనా ఓడిపోయినప్పుడు, గతంలో మీకు తెలియని అంశమేం కాదు, ప్రజలు ఎప్పుడైనా ఒక పార్టీకి వ్యతిరేకంగా తీర్పిస్తే ప్రజల మీద కక్ష కట్టడం అనేది లేదు. ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము శిరోధార్యంగా భావిస్తున్నామని చెప్పి శిరస్సు వంచి వాళ్ళకిచ్చిన బాధ్యతలు నెరవేర్చుకునేవాళ్ళు, చేసిన తప్పుల్ని సవరించుకునేవాళ్ళు. ఈ 5 సంవత్సరాల్లో గతంలో జరిగిన తప్పులన్నీ సవరించుకుని ప్రజల అభిమానాన్ని తిరిగి పొందేవాళ్ళు. అట్లా చంద్రబాబు నాయుడు గారు పొందబట్టే కదా మళ్ళీ 24లో గెలిచింది. ఆయన 19లో ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు ఆయన ఆత్మపరిశీలన చేసుకున్నాడు. ఏమి తప్పులు జరిగినాయి, మనం ప్రజల అంచనాలను ఎందుకు అందుకోలేకపోయాము, అన్నీ చేసుకున్నాడు. రెండోది ఏంటంటే, ఆత్మపరిశీలన చేసుకోకుండా ఇవాళకి జగన్ రెడ్డి ప్రజల మీద విషయం కక్కుతానే ఉన్నాడు. ప్రజల మీద యుద్ధం ప్రకటించాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆత్మపరిశీలన చేసుకోవటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి వంచన చేశాడన్నది కూడా ప్రజలు గుర్తించారు. కేవలం అధికారం కోసం వంచన చేసి వచ్చిన మర్నాడు నుంచి కూడా ఇతను ప్రజావేదికని కోల్చడం నుంచి ఇక ప్రజల మీద యుద్ధం ప్రకటించాడనేది కూడా వాళ్ళు గ్రహించారు. అంటే ఆర్థికంగా దాడి చేశాడు వాళ్ళ మీద, సామాజికంగా దాడి చేశాడు, నైతికంగా దెబ్బతీశాడు, మానసిక స్థైర్యాన్ని కోల్పోగొట్టాడు, వాళ్ళ ఆస్తుల్ని ఈ జే బ్రాండ్ల ద్వారా ఇట్లా, తర్వాత చెత్త పన్ను అని, ఈ పన్ను ఆ పన్ను, తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నీ తాకట్లు పెట్టడం, ఆఖరికి సంపూర్ణ మద్య నిషేధం పెడతానన్న వ్యక్తి సంపూర్ణ మద్య నిషేధం మీద వచ్చిన ఆదాయాన్ని బ్యాంకులకు చూపించి 20 ఏళ్ల పాటు ఈ ఆదాయాన్ని లెక్కలోకి తీసుకుని నాకు అప్పు ఇవ్వమని తీసుకొచ్చాడు. ఎవరైనా సచివాలయాన్ని తాకట్టు పెడతారండి? అసలు సచివాలయమే ఒక గ్రాఫిక్ అన్నాడు, దాని మీద కూడా 200-300 కోట్లు తీసుకొచ్చాడు. ఎవడిస్తాడండి గ్రాఫిక్కి? తర్వాత సచివాలయం అనేది ఆత్మగౌరవ ప్రతీక. అదే పక్క రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ఏదేటున్నా కనీసం ఆ పాత సెక్రటేరియట్ని తీసేసి ఒక తెలంగాణ ఒక డెవలప్డ్ స్టేట్ ఇది, దానికి తగ్గ స్థాయిలో సచివాలయం ఉండాలని ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా కట్టాడు. ఒక ల్యాండ్ మార్క్గా ఉంది. అట్లా ఏదైనా డెవలప్మెంట్ చేయాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక చక్కటిది కట్టి నీకు అప్పచెబితే ఫస్ట్ మీటింగ్ ఎస్పీఎల్తోనూ కలెక్టర్లతో పెట్టుకుని ఎంతో ఉందాగా దాన్ని పడగొట్టేయమంటాడండి ఎవడన్నా? తిన్న ఇంటి వాసాలను లెక్కబెట్టినట్టుగా. అంటే నేను ఎందుకు చెబుతున్నా, విధ్వంసం. ఇప్పుడు అతను జోగి రమేష్ని ఒక ఆయుధంగా ఉపయోగించి ప్రజలు ఇచ్చిన తీర్పుని కూలగొట్టాలని ప్రయత్నిస్తున్నాడు. అతను జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు అయిన 30 రోజులు కూడా వేచి ఉండలేక, ఎవరో ముఖ్యమంత్రి అయితే తను భరించలేక ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలంటే ఏం చేస్తే బెటర్ అని ఢిల్లీ వెళ్ళాడు.
ఢిల్లీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు క్షీణించిపోయినాయి, నెల రోజుల్లోనే 38 రాజకీయ హత్యలు జరిగినాయి అని చెప్పాడు. అంటే ఆయన ఏమనుకున్నాడంటే ఢిల్లీలో ప్రెస్ కానీ అక్కడున్న రాజ్యాంగ వ్యవస్థలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నమ్ముతుంది, అప్పుడు ఎందుకు ఇట్లా జరిగింది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని సస్పెన్షన్ చేస్తారని, అక్కడ నవ్వుకున్నారు అందరూ, రద్దు చేస్తారని ఆశించాడు. కానీ వాళ్ళు ఒక బేసిక్ క్వశ్చన్ అడిగారు. ఓకే, 38 రాజకీయ హత్యలు జరిగినాయి అన్నావు, ఏ పోలీస్ స్టేషన్లో జరిగినాయి, ఆ చనిపోయిన వ్యక్తులు ఎవరో లిస్ట్ ఇవ్వమన్నాడు. అదే కనుక నిజంగా కనుక ఇన్ఫర్మేషన్తో వెళ్ళిన వ్యక్తి అయితే అందరికీ జిరాక్సులు తీసి ఇచ్చేయాలి కదండి, ఇవ్వలేకపోయాడు, నోరు నిలబెట్టాడు. అంటే అతను అనుకున్నది నేను మాజీ ముఖ్యమంత్రిగా చెబితే దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దే చేసేస్తుందని ఆయన భ్రమ. అటువంటి భ్రమలన్నీ తొలగిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు అతను పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏం చేశాడంటే ఈవీఎంలు పగలగొట్టాడు. ఒక బూత్లో ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి రానివ్వకుండా అడ్డుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఇచ్చిన ప్రజల తీర్పు మొత్తాన్ని పరిగణలోకి రాకుండా ఈ ప్రభుత్వం కల్తీ సారాలు తయారు చేస్తుంది, లేకపోతే కల్తీ మంచినీళ్ళు చేస్తుంది, ఏదో ఒకటి కల్పించాలంటే కూడా ఈ ప్రభుత్వం మీద మరకలు వేయాలంటే మనం చేతిలో బురదలోకి మనం చేయి పెట్టాలి. ఇప్పుడు మీ మీద ఇస్రాలి, నా చేతికి కూడా బురద అవుతుంది కదా, పెట్టుతా. ఎందుకంటే మీ బట్టలు ఖరాబ్ చేయటం నా ముఖ్య ఉద్దేశం. ఇతన్ని జోగి రమేష్ని అడ్డం పెట్టి ఫైనాన్స్ చేసి దాసరి జనార్దన్ రావుని, జయచంద్రారెడ్డి ఇలాంటి వాళ్ళని అందరినీ ముందుకు పెట్టి సేమ్ గతంలో జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్స్ని ఎలా చేశారో అదే ఫార్ములాతో చేయండి, డబ్బులు నేను ఇస్తాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో అక్కడ తంబళ్ళపల్లిలోనేమో ములకల చెరువులో పెట్టండి, డిపో తీసుకొచ్చి నేనుండే ఇబ్రహీంపట్నం దగ్గర పెట్టండి, మనం చేద్దాము, మళ్ళీ మనమే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేద్దాము, ఈ కల్తీ మద్యం జరుగుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రతి 5 సీసాల్లో 1 సీసా కల్తీదని చెప్పాడు. అంటే వాళ్ళు ఎంత ప్రొడక్షన్ చేస్తున్నారో ఆయనకి తెలుసు, మొత్తం అన్నీ తెలుసు. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు హత్యని ఎట్లా వర్ణించాడో ఈ కల్తీ మద్యం కేసు కూడా ఆయనే బయటకు తీసుకొచ్చాడు. వీళ్ళు తీసుకొచ్చిన తర్వాత దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగదని వీళ్ళు చెప్పిందే వాళ్ళు రాసేసుకుని తెలుగుదేశం ప్రభుత్వంలో పలానా ఆయన చేశాడని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే దాసరి జనార్దన్ రావుని అరెస్ట్ చేశారో A1ని, అతను చెప్పాడు నేనేంది, నాకు చెప్పిందే జోగి రమేష్, నాకు అంత ఫైనాన్స్ కూడా లేదు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి. కోయంబత్తూరు రాకి వెళ్ళారండి వీళ్ళు సీసాలు తయారు చేయించే సంస్థలను ఎత్తుక్కుంటా. అంటే వాళ్ళ ప్రతి సాక్ష్యాలను రూపుమాపడానికి దొరకకుండా ఉండటం కోసం కోయంబత్తూరు అక్కడ కూడా వెళ్ళారు, సిట్ వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు మేము సప్లై చేసిన మాట వాస్తవమేనని చెప్పారు, వీళ్ళు పంపిన డబ్బులు ఏ అకౌంట్లో వచ్చినాయో చూసుకున్నారు, వాళ్ళు పార్సిల్ ఎవరికి పంపారో చూసుకున్నారు, అన్నీ ప్రూఫ్లు జరిగినాయి, వాట్సాప్లతో సహా జరిగినాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ని ఇలాంటి వ్యక్తుల్ని ఉపయోగించుకున్నాడు. ఎందుకు ఉపయోగించుకున్నాడంటే ప్రభుత్వం ఉండడానికి ఆయనకి ఇష్టం లేదు, ఏదో ఒక మిషన్తో ఈ ప్రభుత్వం అన్నీ కరెక్ట్గా వెళ్తుంది, ఎందుకంటే వీళ్ళకి అనుభవం ఉంది. తర్వాత 2019 నుంచి 2024 మధ్యలో ఈ ప్రభుత్వం చేసిన దాష్టికాలను వాళ్ళు చూశారు. ఇలాంటి దాష్టిక ప్రభుత్వం మనం ఇవ్వకూడదు, ఆదర్శమైన ప్రభుత్వం ఇవ్వాలి అని అన్నీ సరి చేసుకుంటూ వచ్చేసారు. కాబట్టి ప్రజలకు కూడా ఏం కంప్లైంట్ లేదు. ఇప్పుడు ఈ కల్తీ మద్యం ద్వారా కూటమి ప్రభుత్వం మీద మరక జల్లాలని చూశారు. అది బయటకు వచ్చేటప్పటికి ఇవాళ జోగి రమేష్ వాళ్ళ తమ్ముడు రాము వీళ్ళందరూ కూడా ప్రధాన సూత్రధారులుగా ఉన్నారు, లోనికి వెళ్ళారు. అసలు మెయిన్ సూత్రధారి ఇప్పుడు జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ చేయమంటే చేస్తాయండి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయమంటే కూడా కళ్ళు మూసుకెళ్ళి దాడి చేస్తాడు. ఇప్పుడు ఇది కూడా ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఈ స్కీమ్ను అమలు చేయమని చేశాడు. చేసినందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేకపోతే జోగి రమేష్ని వాళ్ళ తమ్ముడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయటమే కాదు, ఇట్లాంటి ఎవరన్నా పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తే మేము ఖచ్చితంగా సస్పెండ్ చేస్తాము, పోలీసులకు కూడా చెప్పాలి మీరేమీ చూడక్కర్లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెప్పింది మా ప్రభుత్వంలో మా పార్టీకి చెందిన వ్యక్తులు ఎవడన్నా కూడా ఇటువంటి పనులు చేస్తే మీరు నిర్మోహమాటంగా చర్యలు తీసుకోండి, ఎవరు దానికి అడ్డొచ్చేవాళ్ళు లేరని. అంతెందుకంటే ఎన్టీ రామారావు గారి టైంలో కూడా ఇక్కడ తెలంగాణలో మత దాడులు దాన్ని ఏమంటాము మత కలహాలు ఎలా జరిగాయి, అప్పుడు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిన తర్వాత అప్పుడు పునాది వాళ్ళకి కూడా పనిచేస్తుంది, అయిన ఇప్పుడు కూడా కంట్రోల్ అయినాయి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా సొంత మనుషులైనా కూడా దాచే ఉద్దేశం ఆయనకి లేదు, ఎవరైనా సరే చర్య తీసుకోవాల్సిందే. మీరు ప్రస్తావించారు కాబట్టి ఆ సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి సార్. మనం 83కు ముందు ఎప్పుడు కర్ఫ్యూ విధిస్తారో, ఎప్పుడు రోడ్డు మీదకి వెళ్తే ఏమవుతుందో తెలియని పరిస్థితి. 83 తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక హైదరాబాద్ ప్రశాంతంగా బ్రతుకు. అవునండి, ఇప్పటికి కూడా
మళ్ళీ మధ్యలో ఒక్కసారిగానో రాజశేఖర్ రెడ్డి గారు చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నాడు 90లో అప్పుడే అనుకుంటా. ప్రయత్నం చేశాడు, చాలా పెద్ద ప్రయత్నం చేశాడు. చేశాడు. చాలా మంది చనిపోయారు కూడా. అయినా కూడా చెన్నారెడ్డి గారు జంకల నా ముఖ్యమంత్రి పోయినా పర్వాలేదు, కానీ ఇట్లాంటి మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యక్తుల్ని నేను బయటపెడతాను, నా సొంత పార్టీ వాళ్ళే చేశారని ఆయన బయటపెట్టాడు. రాజశేఖర్ రెడ్డిది ఇందులో పాత్ర అని కూడా చెప్పాడు. నా ప్రభుత్వం తీసేస్తే తీసేయండి. ఆ రోజు నేను సెక్రటేరియట్లో తెల్లవారుజామున 3 గంటలకి నేను ప్రత్యక్ష సాక్షిని. కేంద్ర ప్రభుత్వం నుంచి కేసీ సింగ్ వచ్చాడు. అతను వస్తే సింగ్తో చెప్పాడు, సింగ్, ఐ డోంట్ కేర్ అబౌట్ మై చీఫ్ మినిస్టర్ చైర్, ఐ ఆమ్ రెడీ టు స్టెప్ డౌన్ బట్ టేక్ స్టర్న్ యాక్షన్ హూ ఎవర్ ఇట్ ఈస్, దే ఆర్ కాంగ్రెస్ పీపుల్, ఐఎమ్ టెలింగ్ ద నేమ్స్ అని చెప్పాడు ఆయన. సెక్రటరియట్లో లోపల రోడ్డు మీద నుంచుని కారు ఎక్కబోతా. నేను ఆ రాత్రి 3 గంటలప్పుడు మేము ఒక 4-5 రిపోర్టర్స్ కూడా ఉన్నాం. అప్పుడు జరిగింది. అది కూడా వరస్ట్ రైట్స్ అండి అది. తర్వాత మళ్ళీ ఇంకా లేదు. ఇక వాళ్ళకి ఆ రక్తపు కూడు తింటాం అలవాటు పడిపోయారండి. దానికి ఆ రక్తపు కూడుతో తినే రాజకీయాలు కూడా అలవాటు పడిపోయారు. ఈ ఫార్ములాను ఇదిను అప్పుడు జే బ్రాండ్లో వాడిన ఫార్ములా సేమ్ ఒకటే ఫార్ములా. ఎక్కడి నుంచి ఆ రోజు రా మెటీరియల్స్ తెచ్చారో అక్కడి నుంచి ఇల్లు తెచ్చారు. ఎక్కడైతే వాళ్ళు లేబుల్స్ ప్రింట్ చేయించుకున్నారో వాళ్ళ దగ్గర చేయించుకున్నారు. సేమ్ మోడస్ ఆపరండి, అంత తయారీ విధానం ఒకటేనండి, పంపిణీ విధానం ఒకటేనండి. కానీ ఇక్కడ ఏంటంటే ఆ రోజేమో వాళ్ళు అధికారంలో ఉండి జే బ్రాండ్లు పబ్లిక్గా అమ్మారు. ఇప్పుడేమో ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసే ఉద్దేశంతో ఇట్లాంటి స్పూరియస్ లిక్కర్, కల్తీ సారా తయారు చేసి మనుషుల ప్రాణాలు తీయటం ద్వారా ప్రజల్లో అలజడి సృష్టించాలని ప్రయత్నించారు. అది ఇక్కడ పెద్ద విషయం. ఏంటంటే కల్తీ సారా వ్యాపారంకి లాభానికి చేశారని కూడా నేను అనుకోవటం లేదు. ప్రభుత్వాన్ని కూలదోయటానికి ఇది ఒక ఆయుధంగా వాడుకుంటున్నారు. కాబట్టి బ్లేమ్ చేద్దాం చూశారు. కాబట్టి ఇది ప్రభుత్వాన్ని కూలదోసే చట్టాలు కూడా వీళ్ళకి అమలు చేయాలి. అది ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ మొహాల మీద పడింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయాడు, ఏం మాట్లాడట్లా. లేకపోతే తను మంత్రివర్గంలో వ్యక్తి ఇలాంటి కుంభకోణంలో ఉన్నప్పుడు ఆయన స్పందించాలి కదండి. స్పందించాలి కదా. ఇప్పటికే చేసిన తప్పులు అనుకుంటే ఇంకా కొత్త తప్పులు. ఇంకా ఇక్కడ ఇంకోటి మీరు చూస్తే పిన్నెల రామకృష్ణారెడ్డి అమాయకుడు మంచివాడు అంటున్నాడు. చంద్రయ్య పేక కోసాడు పిన్నెల రామచంద్రారెడ్డి. మంజులారెడ్డి తల నరకపోయారు గొడ్డలతో. మాణిక్యరావు అని చెప్పి బూత్లో ఏజెంట్ కూర్చుంటే అతను కొట్టి, అతని భార్య బిడ్డలను కొట్టి భయభ్రాంతులకు గురి చేశారు. పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎం బాక్స్ బద్దలు కొట్టాడు. అలాంటి మంచివాడు అన్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ జోగి రమేష్ అడ్డంగా దొరికిపోయేటప్పటికి నోరెత్తి మాట్లాడట్లా. అంటే తన మనిషి కాదు, తన వర్గం కాదు అనే ఉద్దేశంతో జోగి రమేష్ని వదిలేశాడంటారా? ఇప్పుడు జోగి రమేష్ని కాపాడటం అని కాదండి. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసింది ఇంత నేరమే, ఒక ఈవీఎంఏ. ఇవాళ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చిన తీర్పును కూడా ఇతను తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేసేసి ఈ ప్రభుత్వం కల్తీ మద్యం తయారు చేస్తుందనే ఒక నింద వేసి ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయించడానికి కూడా ఈ కుట్ర అనమాట. ఒక్కొక్క వేరు చెట్టుని కనుక తగ్గేస్తే చెట్టు కూలిపోద్ది కదండి. ఇట్లాంటి కుట్రలు చేయటంలో చేసిన భాగం ఇది. ఆ కుట్రల్లో భాగమే కానీ ఇది వేరేగా చూడటానికి వీల్లేదు. కాబట్టి ఇవాళ ఇది జోగి రమేష్ అనే అతను వేరే వ్యక్తి చేతిలో ఒక రాయండి. అది ఇసిరిన వ్యక్తి ఎవరనేది ఇప్పుడు రావాలి అంతే. కూటమి ప్రభుత్వం మీద బురదల్లే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ఆకాశం మీద ఉమ్మేసి ఆ ఉమ్ముని తన మొహం మీద చిమ్మించుకున్న పరిస్థితిని అద్భుతంగా విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.